హలో అండి, అసలు మేక పిల్లలకి డీవార్మింగ్ ఎందుకు వేస్తున్నామో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు నా చేతిలో చూస్తుంది ఫెన్బెండజోల్ మరియు ప్రాజిక్ క్వింటాల్ కాంబినేషన్లో ఉన్నటువంటి సస్పెన్షన్ అన్నమాట. అంటే ఓవరాల్గా మనం ఇవ్వాల్సి ఉంటుంది. మా మేక పిల్లల వయసు దాదాపు 1.5 years. అయితే ఇవి కంచి మేకలు, అంటే చాలా పొట్టి మేకలు అనమాట. ఈ బ్రీడ్ మనకి దాదాపు 15 kg వరకే పెరుగుతాయి, అంతకు మించి పెరగవు. ఒక్కొక్క చోట క్రాస్ బ్రీడింగ్ అయితే మాత్రం 40 kg వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఒరిజినల్ బ్రీడ్ అయితే మాత్రం ఓన్లీ 10 to 15 kg మనకు వస్తుంది. సో ఇవి మనకి ఒరిజినల్ బ్రీడ్ అనమాట. నా చేతిలో మీరు చూస్తున్నారు కదా, వైట్ మేక్ అనేది ఫీమేల్, మిగతా 2 కూడా మేల్స్ అనమాట. సో షాప్ వాళ్ళు రికమెండ్ చేసింది ఏంటంటే 8 ml అనేది ఇవ్వమన్నారు. అయితే నాకు మా మేక పిల్లలు అనేవి కొంచెం చిన్న సైజ్ అనిపించింది. సో నేనైతే 5 ml డోసే ఇచ్చాను. ఈ డోస్ సరిపోతుందో లేదో కూడా క్లారిటీ లేదు, బట్ రిజల్ట్ అనేది 2 daysలో తెలుస్తుంది. రిజల్ట్ ఎలా తెలుస్తుందంటే, మనకి కడుపులో ఏమైనటువంటి టేప్ వామ్స్ కానీ బద్దె పురుగులు అంటాం కదా, ఇలాంటివి ఏమైనా ఉన్నా అవి మనకి మలం ద్వారా బయటికి రావడం జరుగుతుంది. దాని ద్వారా మనకి రిజల్ట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఏదైనా సరే మనం పెంచుకునేటువంటి డాగ్ కానీ, షీప్ కానీ, మేక కానీ, గేదెలు కానీ, ఆవులు కానీ, ప్రతి ఒక్క యానిమల్లో కూడా మనకి ఈ టేప్ వామ్స్, రౌండ్ వామ్స్ అనేవి బాగా ఎక్కువగా మనకు ఉంటాయి. సో వాటికి తగినటువంటి డీవార్మింగ్ అనేది ఖచ్చితంగా రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ప్రతి 4 నెలలకు ఒకసారి చేసుకుంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. పశువుల్లో, ఆవుల్లో, గేదెల్లో అయితే కనుక ఖచ్చితంగా డీవార్మింగ్ చేస్తే మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే మీట్ పర్పస్ పెంచేటువంటి మేకలు, గొర్రెలు, కోళ్ళు ఇలాంటి వాటిల్లో మాత్రం మనకి వాటి యొక్క వెయిట్ గెయిన్ అనేది ఈజీగా మనం చేయగలుగుతాము. లేదంటే ఈ డీవార్మింగ్ వేయకపోతే ఈ రకరకాల వామ్స్ అనేవి వాటి కడుపులో ఉండి ముఖ్యమైన పోషకాలని అవి పీల్చుకొని మనకి యానిమల్స్ అనేవి పెరగకుండా అవి గ్రోత్ అనేది తగ్గించేస్తాయి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.